హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్ షో. ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో సింపుల్‌గా క్యారెట్ బీన్స్ ఏమీ లేకుండా సింపుల్‌గా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూసుకుందాం. బండి పెట్టుకొని ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఏసుకోండి. ఇవి లైట్‌గా వేయించుకోండి. లైట్‌గా వేగిన తర్వాత ఎగ్స్ ఏసుకోండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక ఇద్దరి మనుషులకైతే రైస్ సరిపోతుంది. ఇలా ఎగ్స్ ఏసుకున్న తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్‌లో ఎప్పుడైనా సరే ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే కారం, కారం మీకు తగినంత ఏసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఏసుకోండి. ఈ గరం మసాలా ఇవన్నీ బాగా ఏగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఏసుకొని ఇలా లో ఫ్లేమ్‌లో ఎప్పుడైనా సరే ఎగ్ రైస్ అనేది లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్‌లో 1 ఆర్ 2 మినిట్స్ ఏగిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే సాసు, వెనిగరు ఇవన్నీ ఏం వాడలేదు. ఎందుకంటే ఇంట్లో సింపుల్‌గా చేసుకుందామని చేశాను నేను. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. మీరు గూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకింకా కొత్త రకం ఏమన్నా వంటకాలు కావాలంటే కింద కామెంట్‌లో చెప్పండి. తప్పకుండా ట్రై చేస్తాను మీకోసం అయితే. ఉంటా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.